Hi, I'm mother of Vasishta. He is in SKG now and he's going into first class. So we like about Nirvachan is first of all activities. Nowadays, no school is encouraging activities like dance gani, competitions gani. The way they celebrate annual day is tremendous. అసలు మాకు చాలా నచ్చుతుంది and he has improved in everything. Like grammar, English, that confidence. Inka from scratch, I mean from nursery students, they will encourage to speak in mic. So that thing is very good in Nirvachan. అంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ మెయిన్. ఎందుకంటే ఇవాళ రేపు వేరే స్కూల్స్లో ఇన్ని యాక్టివిటీస్ లేవు. ఎప్పుడైనా కానీ చదువు 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 అదే రుద్దడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ రావు పిల్లలకి. స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అది రాదు. ఐ అగ్రీ దట్ ఎవ్రీ స్కూల్ యాన్యువల్ డే కండక్ట్ చేస్తారు, బట్ ద వే దే డూ యాక్టివిటీస్ ఇన్ నిర్వచన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎవ్రీ సాటర్డే కానీ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి లైక్ మ్యూజిక్, డాన్స్ అన్ని స్కూల్స్లో ఉంటాయి. కానీ ద వే దే టీచ్ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్. అది నచ్చింది మాకు నిర్వచన్లో. అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వశిష్ట అంటే ఇప్పుడు బయట ఏ హోర్డింగ్ చూసినా చదివేస్తాడు. ప్రతి బుక్లోది అన్ని చదివేస్తూ ఉంటాడు, అన్ని స్పెల్ చేసి రాసేస్తాడు కూడా బోర్డు మీద. దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎస్కేజీ చిల్డ్రన్ యాజ్ పర్ మై నాలెడ్జ్. అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే అది తన నుంచి రావాలి. కొంచెం తొందరగా లేచి స్కూల్కి రావాలి, తొందరగా రెడీ అయ్యి అది తన నుంచి ఉండాలి.